పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ వైసీపీలో వాడేస్తున్నారు. ఓటమి చవి చూసినా అధికార మదం దిగని నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల జేబులు గుల్లలు చేస్తున్న మాజీలు. ప్రతి నెల ఏదో ఒక ప్రజాపోరాట కార్యక్రమానికి పార్టీ పిలుపు. పైసా కూడా తీయని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. భారం మొత్తం ద్వితీయ కింది స్థాయి నేతలపైనే రుద్దుతున్న నేత. విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు వాడకం ఏంటో చూపిస్తున్నారు మాజీలు. ప్రతి పార్టీ కార్యక్రమానికి క్రింది వారిని వాడేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు జేబులు గుల్ల చేస్తున్నారు. జిల్లాలో అగ్రనాయకులుగా చలామణి అవుతూ హంగులు ఆర్భాటాలతో హడావిడి చేయడం మినహా పార్టీ కార్యక్రమాలకు పైసా కూడా తీయడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ద్వితీయ కింది స్థాయి నేతలను ఆ భారం రుద్దేస్తూ పబ్బం గడుపుతున్నారని వారు మదనపడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసినా మాజీలకు అధికార మదం తగ్గలేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యే స్థాయిలో అహంకారం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నుండి ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వరకు ప్రతి ఒక్కరూ కింది స్థాయి నాయకుల కార్యకర్తలను వాడుకుంటూనే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారన్న వాదనలున్నాయి. విశాఖ వైసీపీ పెద్దలకు ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా ఏమాత్రం బుద్ధి రానట్లు కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పటికీ అహంకారం, ఆర్భాటం ఇప్పటికీ తగ్గలేదని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నిరసనలు, ధర్నాలకు వైసీపీ అధిష్టానం పిలుపునిస్తుంది. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ ఆందోళన కార్యక్రమాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 100 మంది ప్రజలు తరలించాల్సి వస్తుంది. అలా వచ్చిన వారికి 300 నుంచి 500 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జన సమీకరణ చేయాల్సిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఆ భారాన్ని కింది స్థాయి నేతలపై వేసేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల సమయంలో ముందస్తు సమావేశాలు పెట్టడం, అందులో ప్రతి వార్డు నుంచి కాస్త ఆర్థిక బలమున్న వారిని ఆహ్వానించడం, మాటలతోనే నోట్లో బూర్లు వండేయడం, వారితో డబ్బు ఖర్చు పెట్టించి జనాలు రప్పించుకోవడం మినహా అగ్రనేతలు మాత్రం జేబుల నుంచి పైసా తీయడం లేదని జగమెరిగిన సత్యం. ఒక్కో కార్యక్రమానికి వార్డు ఇన్ఛార్జీలకు కనీసం 25 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇలా కింది స్థాయి నేతలను గుల్ల చేయడం కోసం హడావిడిగా వార్డుల నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కేవలం ఆర్థిక ప్రయోజనాలు, పార్టీ ఖర్చులకు ఉపయోగపడేవారి మొహం మీద పార్టీ పోస్టులు పడేస్తున్నారు. గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకునే నేతలు ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులను దువ్వుతున్నారు. నియోజకవర్గ కార్యక్రమాల్లో పక్కన కూర్చోబెట్టుకుని మరీ సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లాలో మాజీలందరూ ఒకటి రీతిలో వ్యవహరిస్తున్నారు. విశాఖతో పాటు పోల్చితే అనకాపల్లిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్పై ఆ పార్టీ నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. తిన్న చేత్తో కాకిని కూడా కొట్టని నేతకు జిల్లా బాధ్యత అప్పగించారంటూ మండిపడుతున్నారు. కింది స్థాయి నాయకులను వాడుకోవడంలో దిట్టగా అభివర్ణిస్తున్నారు. అతని అసలు స్వరూపం తెలుసుకున్న నేతలు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఫలితంగానే అనకాపల్లి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో విజయం కావడం లేదు. బోగస్ కంపెనీల భూములు దారాదత్తం నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్వహించిన అన్ని నిరసన కార్యక్రమాలు అనకాపల్లిలో ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. జన సమీకరణపై ఎవరు దృష్టి పెట్టకపోవడంతో ఆ జిల్లాలో ఆందోళన అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ పార్టీ కార్యక్రమాలకే కాదు, సొంత పనులకు కూడా కింది స్థాయి నాయకులను వాడుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేయని నేత ఇక పార్టీ కార్యక్రమాల్లో ఎలా చేస్తారన్న ప్రశ్నను ఆ పార్టీ శ్రేణులు లేవనెత్తుతున్నారు. కేవలం పార్టీ అధినేతతో సన్నిహిత సంబంధాలున్నాయన్న బిల్డప్తో పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కూడా ఇటీవల అదే కోవలో చేరిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సొంత నిధులను ఖర్చు చేసిన కేకే రాజు ఇప్పుడు కింది నాయకులపై వాలిపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పండగలప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ద్వితీయ శ్రేణి కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన అన్ని కార్యక్రమాలకు కింది స్థాయి కేడర్కు బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. పెందుర్తి, విశాఖ, పశ్చిమ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు అదీప్ రాజు, మల్ల విజయప్రసాద్ ఏం చేస్తున్నారన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. పార్టీ కార్యక్రమాల సమయాల్లో మెరుపు తీగలా మెరిసి మాయిపోయిపోతున్నారు. మిగిలిన సమయాల్లో నియోజకవర్గాల్లో వారి ఉనికి లేకుండా పోతుంది. గాజువాక, భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ దక్కుతుందన్న స్పష్టత ఎవరికీ లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల బాధ్యత ప్రస్తుత సమన్వయకర్తపై పడుతుంది. టికెట్ స్పష్టత లేకుండా ఎలా ఖర్చు చేస్తామంటూ వారు జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా విశాఖ వైసీపీలో మాజీల కారణంగా పార్టీ పతనావస్థకు చేరుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.